మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ఈరోజు మనం మన సెషన్లో సూర్య నమస్కార్ ఎలా చేయాలి, సూర్య నమస్కార్ బెనిఫిట్స్ ఏంటి, సూర్య నమస్కార్లో మనం ఎన్ని వేరియేషన్స్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో మొదటిగా సూర్య నమస్కార్ వల్ల బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, సూర్య నమస్కారంలో మనం స్టాండింగ్, ఫార్వర్డ్, డౌన్, బ్యాక్ బెండ్ అన్ని టైప్ ఆఫ్ స్ట్రెచెస్ ఉంటాయి. కాబట్టి ఇది మన ఓవరాల్ బాడీ హెల్త్కి సూర్య నమస్కార్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ బాడీ వెల్ బీయింగ్ కోసం సూర్య నమస్కారాన్ని చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, సూర్య నమస్కారం చేయడం వలన మానసికంగా మరియు శారీరకంగా మన బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. అంటే రెండింటిని మనము సంతులనం చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సూర్య నమస్కారం రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనలో ఉండే అన్ని సిస్టమ్స్, అంటే నర్వస్ సిస్టమ్ తీసుకోవచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోవచ్చు, ఏ సిస్టమ్ తీసుకున్నా అన్ని సిస్టమ్స్ యొక్క పనితీరుని చాలా బాగా మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది, ఇంకా మన శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్, మనని ఇంటర్నల్గా అంటే లోపల నుంచి మనలో బలాన్ని చేకూరుస్తుంది అనమాట. అంటే ఎనర్జీని బూస్టప్ చేస్తుంది, మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి సూర్య నమస్కారాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన. అదే సూర్య నమస్కారం మనం కొంచెం సన్ తగిలేలాగా, ఎండ తగిలేలాగా చేస్తే మనం ఎండ నుంచి వచ్చే డి విటమిన్ కూడా బాడీ బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా సూర్య నమస్కారం అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ బెనిఫిట్స్ సూర్య నమస్కారంలో ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు సూర్య నమస్కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. దాంట్లో ఎన్ని వేరియేషన్స్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. రెగ్యులర్గా చేసే ట్రెడిషనల్ సూర్య నమస్కారం నుంచి కొన్ని వేరియేషన్స్. ఓకే, సో ముందుగా మనం ట్రెడిషనల్గా రెగ్యులర్గా చేసే క్లాసిక్ సూర్య నమస్కారం అంటాం కదా, ఆ సూర్య నమస్కారాన్ని చూద్దాం. ఈ సూర్య నమస్కారం అనేది మనము మంత్ర అంటే సూర్య భగవాన్ పేర్లతో చాంట్ చేస్తూ చేద్దాము. సో మొదటిగా మనం సమస్థితిలో నించోవాలి. సమస్థితిలో నించొని చేతులు రెండు ఇలా నమస్కార ముద్రలో పెట్టి ఫస్ట్ ఓం మిత్రాయ నమః. నెక్స్ట్ అర్ధచక్రాసన ఓం రవయే నమః. పాదహస్తాసన ఓం సూర్యాయ నమః. ముందుగా రైట్ లెగ్ వెనక్కి తీసుకోవాలి. వీరాసన ఓం భానవే నమః. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా వెనక్కి తీసుకుని ఇలా దండాసన పొజిషన్కి రావాలి. ఇక్కడ మంత్రం ఓం ఖగాయ నమః. ముందుగా నీ కింద పెట్టి అష్టాంగ పొజిషన్. అష్టాంగ ఓం పూష్ణే నమః. లెగ్ స్ట్రైట్గా పెట్టి భుజంగాసన ఓం హిరణ్య గర్భాయ నమః. నెక్స్ట్ కిందకెళ్ళి టోసిల లోపల తీసుకుని పర్వతాసన ఓం మరీచయే నమః. రైట్ లెగ్ వెనక్కి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ రైట్ లెగ్ ముందుకు తీసుకుని వీరాసన ఓం ఆదిత్యాయ నమః. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా ముందుకు తీసుకుని పాదహస్తాసన ఓం సవిత్రే నమః. నెమ్మదిగా చేతుల ముందు నుంచి స్ట్రెచ్ చేస్తూ అర్ధచక్రాసన ఓం అర్కాయ నమః. దాని రెండు చేతుల చెస్ట్ దగ్గర నుంచి నమస్కారాసన ఓం భాస్కరాయ నమః. ఇలా 12 సెట్స్ ఆఫ్ 12 సూర్య నమస్కారం ఒక సెట్ రైట్ లెగ్తో చేసాము. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో కూడా కంప్లీట్ చేద్దాం. నమస్కారాసన, అర్ధచక్రాసన, పాదహస్తాసన, వీరాసన లెఫ్ట్ లెగ్, సంతులనాసన और దండాసన. నెక్స్ట్ అష్టాంగ, భుజంగాసన, పర్వతాసన. లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకుంటూ వీరాసన, రైట్ లెగ్ ముందుకు తీసుకుంటూ పాదహస్తాసన, దెన్ స్లోగా పైకి వస్తూ అర్ధచక్రాసన, దెన్ స్లోగా నమస్కారాసన. ఇలా సో 12 సూర్య నమస్కారాన్ని రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి కలిపి చేస్తే దాన్ని ఒక సెట్ అంటాం అన్నమాట. సో ఇవి రెగ్యులర్గా అందరూ చేసే క్లాసిక్
వేరియేషన్ ఆఫ్ సూర్య నమస్కార్.